లెట్స్ స్టార్ట్ దిస్ ట్రయల్ నా. చలో. చిన్నప్పుడు మ్యాన్ వాజ్ వైల్డ్ చూసి అరే ఈ లైఫ్ బాగుందిరా, బాగా తిరుగుతున్నాడు అడవులలో, మనుషులకు సంబంధం లేకుండా ప్రకృతితో ఉంటున్నాడు అనుకునేటోని. ఇప్పుడు చూడండి 26 ఏళ్ళు వచ్చినాయి, నేను అలానే తిరుగుతున్నా. అందుకే మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది పక్కా జరుగుద్ది అంటారు. You see the water flowing there? This looks crazy. Morning 7:29. ఇదే హైదరాబాద్లో అయితే ఎండ ముఖానికి బాగా కొడుతుంది, విటమిన్ డి. ఇదిగోండి అంత చల్లగా ఉందో. నమ్మరు కానీ ఇక్కడ ఆఫ్టర్ బ్రీతింగ్ నువ్వు ఏదో మింటోస్ వేసుకున్నట్టుంది నీ లంగ్స్లో, అంత ప్యూర్ ఎయిర్. రండ్రా అబ్బాయిలు తిరగండ్రా అంటే ఎవడు రాడు. అదే సినిమాలకు వెళ్దాం అంటే ఎగేసుకొని వస్తారు. అదే $20 పెట్టుకుంటే ఉంటుంది, హాఫ్ ట్యాంక్ గ్యాస్ వస్తుంది. ఆ హాఫ్ ట్యాంక్ గ్యాస్ తోటి నువ్వు ఇట్లాంటి ప్లేస్ ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసినా నీకు జీవితాంతం గుర్తుంటుంది. ఆ సినిమాది ఏముంది, నెల తిరగంగానే నెట్ఫ్లిక్స్లోకో అమెజాన్లోకో లేదా మూడు నెలలు తిరగంగానే టీవీలోకి వస్తుంది. రాసిపెట్టి ఉండాలి అబ్బా, ఎక్స్పీరియన్స్ చేయాలన్నా. సుధా ట్రాల్ ఆడికెళ్ళి వచ్చినాం మనం ఇప్పుడు. కానీ ఎవడు భయ్యా ఇంత మంచిగా కట్టిండు, మంచి నీట్ ఫినిషింగ్తో ఉడ్డేసిండు. ఎన్ని షర్ట్లు ఇరినా ఇట్లా వచ్చే దారిలో. నిన్నేదో థండర్ స్టార్మ్ వచ్చిందంట, మన అదృష్టం బాగుంది, అది వచ్చి వెళ్ళిపోయింది. మనం వచ్చాం, మేబీ మనం వస్తున్నాం అని చెప్పేసి ప్రకృతి కూడా కొంచెం ప్రళయతాండవం ఆడిందేమో. దిస్ లుక్స్ కూల్. లోబాంట్లు అయ్యి ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేసినా, కానీ 911కి కాల్ చేస్తే అంత పెద్ద పెద్ద ఎలుగుబంట్లు ఏముండవు భయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అన్నాడు. 911కి కాల్ చేసి కనుక్కోవాల్సి వస్తుంది. సారీ, ఇండియాలో 911 అంటే తెలియదు కదా. 911 అంటే ఇక్కడ ఏ ఎమర్జెన్సీ వచ్చినా హైవే పైన కానీ, లైక్ వాట్ ఎవర్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ అయినా, లేకపోతే నీకేమైనా రూట్ అర్థం కాకపోయినా, నువ్వు ఎక్కడైనా తప్పిపోయినా, నీ ఫోన్లో నెట్వర్క్ లేకపోయినా, అంతా 911 కాల్ చేస్తే దిల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నువ్వు మరి నీ ప్రాణాలు పోయే పొజిషన్లో ఉండి ఏం చేయలేనయ్యా అబ్బాయి అంటే నీకోసం హెలికాప్టర్ కూడా వస్తుంది. దట్స్ యూఎస్ఏ ఫర్ యూ. ఈ చెట్లలో త్వరలు పెట్టినంటే పెద్ద పాములు ఉన్నట్టున్నాడు. కానీ నాకు ఎందుకు ఇట్లా నచ్చుతుంది అబ్బా తిరగడం. అది కూడా ఇట్స్ బీన్ లైక్ November 1st I think so. I last traveled, like I came to Georgia. From then, December 18th today. I guess it's 19th today. So
ఆల్మోస్ట్ 50 days తర్వాత. You know what state this is? The date is 19 and the state I am roaming is 18th state, and I'll gonna reach my place in next 8 hours because I have some work at 4 p.m. So in meanwhile I'm gonna visit 1 or 2 waterfalls in Tennessee. That would be my 19th state. So December 19th state. ఇంకా 31 చూస్తే అయిపోతాయి భయ్యా అమెరికా. కానీ అట్లా అని చెప్పి నేను అన్నీ చూసినా అని చెప్పను. నేను ట్రావెల్ చేసిన స్టేట్లు 30కి పైగానే ఉన్నాయి కార్లో. కానీ నేను 18వ స్టేట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఆ స్టేట్లో ఉండి ఒకరోజు 2 రోజులు తిరిగి అట్లీస్ట్ 2-3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే దెన్ ఐ కౌంట్ ఇట్ యాజ్ ఐ వెంట్ టు దట్ స్టేట్. మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఓక్లహోమా నుంచి డ్రైవ్ చేసినంత మాత్రాన, కాన్సాస్ సిటీ నుంచి డ్రైవ్ చేసినంత మాత్రాన, అలబామా, లూయిసియానా ఇవన్నీ నేను తిరిగినా అని చెప్పుకోను. ఎందుకంటే కార్లో వెళ్ళాను అంతే. దిగి టైం కేటాయించి అక్కడ ఏమున్నారో అబ్బాయి ఏం కథ అని చూడలేదు. చూద్దాం. టైం కలిసి వస్తే 2 years అయింది వచ్చి 19 కవర్ చేసిన. యావరేజ్గా ఇంకో 2 నెలలకి ఇంకో 19 అనుకున్నా. ఇంకో 1 yearలో ఆ 12 కవర్ చేయడం పెద్ద మ్యాటరింగ్ కాదు. పెద్ద చిక్కు వచ్చింది ఆ ఐలాండ్స్ కవర్ చేయడమే. హువాయి, ఇంకోటి మూలకి ఎక్కడ ఉంటుంది అలాస్కా. అది నౌ ఐ సీ ద మౌంటైన్స్. ఇప్పుడు అర్థమవుతుంది వీటిని గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ ఎందుకు అంటారు. while I was driving I have seen like అరిజోనా కూడా ఒక పద్ధతిగా ఉంటుంది. ఏంటంటే చెట్లు ఒక హైట్లో ఉంటాయి, ఎడార్లో ఉంటుంది, క్యాక్టస్ చెట్లు ఉంటాయి. ఇక్కడ అట్లా కదమ్మా. ఈ చెట్టు ఏదో బాగుంది చూద్దాం. ఇక్కడ చెట్లు పొడుగ్గా ఉన్నాయి. కొండ మధ్యలో కొండలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. మధ్యలో ఇలాంటి వింతలు విడ్డూరాలు ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే పక్క ఇక్కడే 2-3 నెలలు కేటాయించాల్సి వస్తుంది. అందుకని మనం అప్లోడ్ చేసుకున్నా. సంవత్సరం ఉందాం అనుకుంటున్నాను జార్జియాలో. అన్నీ కవర్ చేయొచ్చు. ఇదేదో మన సాధువులు ఋషువులు చెట్ల దగ్గర తపస్సు చేస్తారు అని అంటారు కదా. టు బి ఫ్రాంక్ ఇది జూని కట్నే ఉంది, కానీ ఇదేందో మనకు తెలియదు. నేను పొద్దున ఈ సైట్ జూనికి వచ్చిపోయినప్పుడు కారు ఉండే. ఊరిని అబ్బాయి ఇంత పొద్దు ఎందుకు వచ్చిందా అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది ఎక్కుతుండే కొండ. నేను కూడా అదే టైంకి ఆపి కారు ఎక్కేది ఉండే. లేదు ఇంకేదో వ్యూ ఉంది భయ్యా అని ఒకటి చెప్తే పోయినా. అక్కడ ఏం లేదు వల్ల. అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని. అందులో క్లైమాక్స్లో ఏంటంటే మనోడు డైలాగ్ చెప్తాడు, నేను బార్డర్లో ఒక్కడనే ఉండి అక్కడ నిల్చొని ఉన్నప్పుడు వెనక తిరిగి చూస్తే అప్పటిదాకా నేను ఒక్కడనే నడుచుకుంటూ వచ్చిన దారి కనబడ్డప్పుడు అంటాడు కదా. ఇప్పుడు ఈ దారి ఆ దారి చూస్తుంటే నాకు నేను ఒక్కడనే వచ్చిన దారి అనిపిస్తుంది. కానీ పాతాల గుర్తులు ఒక్కటి లేవు అంతే. సీ హౌ నేచర్ గివ్స్ ట్రీస్. ఆ చెట్టు అంత పెద్దగా ఉంది, దాని ఏజ్ ఎంతో ఉండొచ్చు. దాని మీద నుంచి మళ్ళీ మొలకెత్తుతున్నాయి చూడండి. సి, అందుకే నేచర్ ఈజ్ లైఫ్ అంటారా. మేబీ ఇది అయిపోగొట్టే వరకే నాకు 10-11 అయ్యేటట్టుంది. నీళ్ళు వస్తున్నాయి ఇక్కడికి. మేబీ వాటర్ వెళ్ళే దారి దగ్గరకు వచ్చినట్టున్నా. Yeah, you see water there, they're flowing there.
నాకు చిన్నప్పటి నుంచి బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఏంటో తెలుసా, మా డాడీ అంటాడు నీతో అది కాదురా అంటాడు ఫస్ట్. మనం ఏమంటాం అవుతుంది డాడీ అంటాం, చూపిరా అంటాడు. తెలిసిందేగా ఇక అది చూపించేదాకా వదలం మనం. సిమ్లో నా స్టోరీ చెప్పాలా? ఐ యూస్ టు బి ఏ గుడ్ స్టూడెంట్, నాట్ ద బెస్ట్ స్టూడెంట్ బట్ ఏ గుడ్ స్టూడెంట్. అపెండిక్స్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంచెం మనం చేసే తీట పనుల వల్ల కూడా 1 year డిప్లొమాలో, హాఫ్ ఇయర్ బీటెక్లో బ్రేక్ వచ్చింది. అప్పుడు సప్లీలే క్లియర్ చేయాలి, ఇప్పుడు సప్లీలే క్లియర్ చేయాలి. చేయకుంటే నాకు బీటెక్ ఛాన్స్ అప్పుడు వెళ్ళేది, బీటెక్ చేయకుంటే సప్లీ క్లియర్ మాస్టర్ ఛాన్స్ పోయేది. నేనేం చేసా, కరెక్ట్ మూమెంట్లో సప్లీ క్లియర్ చేసి బీటెక్లోకి జాయిన్ అయిపోయినా, మళ్ళీ కరెక్ట్ మూమెంట్లో సప్లీ అని క్లియర్ చేసి మాస్టర్స్కి వచ్చేసిన. నేనేమంటా అంటే నువ్వు యావరేజ్ స్టూడెంటా, గుడ్ స్టూడెంటా, పూర్ స్టూడెంటా అని కాదు, నీకు నీ చదువు అవసరమైనప్పుడు నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియాలి. ఇప్పుడు నేనున్న మాస్టర్స్ ఎన్ని ఫెయిల్ అయినా, ఎన్ని సప్లీలు నేను చెప్పినా కదా, మాస్టర్స్ మొత్తం నేను నా సబ్జెక్ట్లోనే నేనే వేసుకున్నా. సో ఇఫ్ యూ వుడ్ ఆస్క్ ఎనీ టాపిక్, మేబీ ఐ కాంట్ సే ఆల్ ద టాపిక్స్, బట్ ఐ అట్లీస్ట్ నో ద సబ్జెక్ట్ నేమ్స్, the professor names who taught me, and also at least some topics that I am familiar with. అది అంటారు కదా, మనిషికి అతి తెలుగు అయినా బతకలేడు, బతకడానికి ఎంత తెలుగు ఉందో అంత తెలుగు సంపాదించుకుంటే వాళ్ళని. సో ఐఎమ్ జస్ట్ లివింగ్ దట్ లైఫ్. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, అరే ఈడ ఆడికి తిరుగుతాడు, ఈడికి తిరుగుతాడు, ఎప్పుడు పని చేయడా అని? 50 రోజులు పనే చేసిన, అందుకే పిచ్చిలేసి ట్రిప్ వేస్తున్నా. పని చేసిన అంటే బట్టలు ఇంచేసుకొని 90 గంటలు 80 గంటలు ఏం చేయలేదు, ఏదో రోజుకో 6 గంటలు. అది కూడా ఎందుకు చేసిన అంటే, కొత్త ప్లేస్కి వెళ్తే ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనకు డబ్బు ఇంపార్టెంట్, ఉండడానికి చోటు ఇంపార్టెంట్. వాటి కోసం చేసిన, అవన్నీ సెట్ చేసుకున్నా, ఇంట్లో వాళ్ళని కొంచెం హ్యాపీ చేసిన. సో ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. అంటే ఇప్పుడు మనల్ని అడిగేటోడు ఎవరు లేడు. ఆబ్వియస్లీ తిట్టొచ్చు తిరుగుతున్నా అని, కానీ 26 ఏళ్ళు వచ్చినాయి భయ్, 100 ఏళ్ళు బతాను గ్యారంటీ లేదు. తిరుగు బాబు తిరుగు, నీ వాళ్ళు ఎంతైతే అంత తిరుగు. అట్లా అని చెప్పి డబ్బును తక్కువ చేయకు, నువ్వు తిరుగుతున్నావు అని చెప్పి వేరే కించపరచకు. చెప్తున్నాడు ఇక్కడ లోవర్ లూప్ ట్రయల్ నెంబర్ 43, కిందికి లోవర్ లూప్ ట్రయల్ నెంబర్ 43 అటు. నేనెట్ వెళ్ళాలరా 2 బోర్డులు పెడితే. ఇది భయ్యా 1936 July 30 అంట. చూడండి, జాయిస్ కిల్మర్ 165th Infantry Rainbow Division soldier and poet, author of Trees, born in New Brunswick, New Jersey, December 6, 1886. Killed in action in France, July 30, 1918. This memorial was initiated by Bozeman Bulger Post, veterans of foreign wars, and was selected by the US Forest Service. అది భయ్యా మన దేశ సర్వీస్కి మెచ్చుకొని యునైటెడ్ స్టేట్స్ ఫారెస్ట్ సర్వీస్ అనేటోళ్ళు ఆయన పేరుని ఈ పార్క్కి అంకితం చేశారు. ఇప్పుడు అప్పర్ లోపుకి ఇటు వెళ్ళొచ్చు, ప్లస్ ఇటు వెళ్ళొచ్చు, కానీ మనం అటు వెళ్ళాం అని అనుకొని కూడా అటు వెళ్తాం. అట్లా ఉంటుంది మనతోని. టిల్లన్న రిఫరెన్స్లు ఎక్కువైపోతాయి ఈ మధ్య, ఎందుకంటే టిల్లన్న ఈజ్ నాట్ ఏ లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్ కాదు. బేసిక్గా నీలాంటి నాలాంటి మనలాంటి ఓ బీటెక్ చదివిన తెలంగాణ పోరాడు, అంటే పోరాడు అంటున్నా, అప్పుడు అంటున్నా, ఇప్పుడు పెద్దోడు. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ బికాస్ ద వే హీ చూస్ హిస్ స్క్రిప్ట్స్ అండ్ ద వే హీ పర్ఫార్మ్. నిన్న స్ట్రాంగ్ వచ్చిందన్న కదా, దానికైనా డిస్ట్రక్షన్ చూడండి. ఓపిక బట్టి చూడండి భయ్యా, గంటలు గంటలు వెబ్ సిరీస్లు చూస్తారు. 20-30 నిమిషాలు నేను ఏదో ట్రెక్ చేసుకుంటా, ఉపయోగపడేదే మాట్లాడుతున్నా కదా. ఉపయోగం లేదనుకుంటే మేబీ నేను మాట్లాడాల్సిన టాపిక్స్ చేంజ్ చేసుకోవాలేమో, చేంజ్ చేసుకుంటా. కమెంట్ చెయ్యండి. సి హోప్ యూ ద వాటర్ కమింగ్ విత్ ద గ్రీన్ అండ్ స్టోన్. ఏంట్రా అబ్బాయి ఎటు వెళ్ళాలరా ఇప్పుడు?
ఇంకేంటి సంగతులు మరి, ఇంకెంత దూరం ఎక్కుతారా అనుకుంటున్నారా? నాకు మాత్రం ఏం తెలుసు, నేను ఫస్ట్ టైమే వచ్చాను, కలిసి చూద్దామనండి. నాకు తెలిసి మా అమ్మ నాన్న ఇదంతా చూసి వీడిని చదువుకోరా అని పంపిస్తే ఊర్లు పట్టుకొని చెట్లు పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటారేమో. అట్లా అని చెప్పి మనం చదువు అయిపోయిందని తిరిగినా సమాధానం చెప్పిన వాళ్ళు ఒప్పుకోరు. జాబ్ ఎక్కడరా బయ్యి అంటారు. ఐమ్ వర్కింగ్ ఆన్ మై జాబ్. I think as far as my considerations and everything, I will land a good job before this March. మనం జాబ్ లేకుండానే ఇరేం తిరుగుతున్నాం. ఒక్కసారి జాబ్ వచ్చి వారానికి 2 రోజులు ఆఫ్ అని తెలిసిందో ఇదేదో పుష్ప సినిమా షూటింగ్ సెట్లా ఉందయ్యా. అన్ని మొద్దలు నరుకున్నాయి, ఆడోటి. ఇంకోటి ఏం తెలుసా, ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్, ఇప్పుడు నేను వచ్చే దారి ఉంది కదా, సపోజ్ దారి తిప్పాను అనుకో, ఇది 18,000 ఎకరాల అడవంట. సో ఈ వీడియో ఉందనుకో, నా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూసి వస్తా. నువ్వు అనుకుంటావు ఎట్లా వస్తావు భయ్యా అన్న ఒకటి లెక్కునే అని. అందుకే కదా మధ్యలో వీడియో ముందు నుంచి ఇంకొకటి గమనించండి, కొన్ని ప్లేసెస్ మనం జూమ్ చేస్తున్నాం, వాటి ఆధారాలు పట్టుకొని వచ్చేటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తెలివైన వాడిని ఎట్లయినా పట్టుకోలేము, అది తెలివైన వాడిని అసలు పట్టుకోలేము. ఇంత ట్రెక్కింగ్ చేస్తూ ఒకటి అనిపించింది, బేసిక్గా నా బాడీలో ఫిట్నెస్ లెవెల్స్ ఇంకా బాగానే ఉన్నాయి. నేను బ్యాగ్లో డోనట్లు, వాటర్ బాటిల్, ఐప్యాడు, అంటే ఐఫోన్లో శాటిలైట్ కాల్ చేసుకోవచ్చు, సో ఐప్యాడు, ఇంకా AT&T నెట్వర్క్ గురించి తెలిసిందేగా, అవసరం ఉన్నట్టు తప్పితే ప్రతిసారి పనిచేస్తుంది. అందుకని మన సేఫ్టీలో మనం ఉండాలన్నమాట. ఐ థింక్ ఆడ సన్ రైజ్ అవుతుంది, కనిపిస్తుంది కదా, ఆ పీక్ ఒక్కటి ఎక్కేసి అయిపోద్ది అనమాట. మా అయితే ఇంకో 10 నిమిషాలు కదా, కానీ చూద్దాం. ఏం కంగారు కూడా కంటెంట్లో వీడియో తీసి ఏం పెట్టడంలో, ఒక్కని జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన దారంతా చూసుకుంటూ వెళ్ళిపోతా. ఇంకేంటి సంగతిలో, ఇంత వాగుతున్నాను అనుకోకరి. బేసికల్లీ ముందే చెప్పిన, నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, మాట్లాడతా బాగా, కానీ అది ఎక్కడ ఆపేయాలో ఈ మధ్య నేర్చుకుంటున్నా. హోప్ యూ అండర్స్టాండ్. నాకు ఒకటి అనిపిస్తుంది, ఎవరు తప్పు అనుకోదు మరి చెప్తున్నా. ఇప్పుడు ఒకటి ఉంటుంది, అందరి మధ్య బాగా ఫేమస్ అయ్యి భగవద్గీత శ్లోకం ఏదో పెడతారు. ఏదంటే కోపంలో, దుఃఖంలో, భయంలో, బాధలో, ఆశ్చర్యంలో, అన్నిట్లల్లో ఒకేలా ఉండేటోడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడును. ఐ అండర్స్టాండ్, ఓకే, ఎవ్రీథింగ్స్ ఫైన్. నేనేమంటా అంటే అది 2 యుగాల క్రితం పాటించండి, తప్పంటలే, ఎవరు పాటించాలి. నీకు సపోజ్ ఎదుగుతూ నేర్చుకుంటావు ప్రతి ఒక్క విషయం, 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్ళి చేసుకుంటావు, అప్పుడు నువ్వు పాటించాల్సిన మర్యాద అయ్యి, అప్పటి వరకు నువ్వు ఇంకా లైఫ్ ఎలా బతకాలో నేర్చుకుంటావు. నువ్వు నేర్చుకునేటప్పుడు స్థితప్రజ్ఞుడు అయి ఉంటావు, అది ఉంటా అని స్టోరీలు పెట్టుకుంటూ తిరిగితే ఒకసారి నీ లైఫ్ వెనకాల తిరిగి చూసుకో. నీకు కోపం వచ్చినప్పుడు ఎవరిని తిట్టకుండా ఉన్నావా? బాధ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళో అందరి ముందు నడవకుండా ఉన్నావా? ఆనందం వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కామన్ అనుకో పంచుకోకుండా ఉన్నావా? వద్దమ్మా, ఈ పనులు మనం చేస్తే స్టోరీలు పెడితే లెక్క ఉంటుంది. పోనీ నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, నాకు సంసార బాధ్యతలు వచ్చినాయి అని పెట్టు, ఒప్పుకుంటా. అరే 18 ఏళ్ళ పొరాడు నాతో పాటు సమానంగా చదువుకునే వాళ్ళు పెడతారు, ఎందుకు పెడతారు వాళ్ళకి కూడా తెలియదు. సో అట్లా ఈ టాపిక్ పైన మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సన్ రైజ్ ఆర్ వెరీ ఆప్టమిస్టిక్. ఇందాక నేను లెఫ్ట్ కనబడ్డా, ఇప్పుడు రైట్ కనబడుతున్నాయి.
ఏంటి దేవా ఇటు నుంచి వస్తున్నావు? నువ్వు ఇటు నుంచి వచ్చినా ఈస్ట్ నుంచి వస్తా వెస్ట్కి వెళ్ళిపోతావు, కానీ నేనే డైరెక్షన్కి వెళ్తున్నా. కంపాస్ చూసుకోమంటావా? ఆల్ రైట్. ఓ పని చేద్దాం, 20 నిమిషాలు అయిపోయింది కదా, ఇక్కడ కాపేద్దాం. నేను మొత్తం ట్రెక్ చేసుకుని పైకి వెళ్తా. ఆ ఫుటేజ్ సెకండ్ వీడియో పెడతా. ఇప్పటివరకు నచ్చితే ఈ యూట్యూబ్ వీడియోని జర 4 షేర్ చేయరు. లేదు ఉపయోగమే లేదనుకుంటే పర్లేదు షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఉపయోగం లేదనుకుంటారు. సియా, కలుద్దాం సెకండ్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ and stay happy.